నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. సో వరంగల్కి సంబంధించి ఇసుక తరలించే వాహనాలపై అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఇక గోదావరి నుంచి ఇసుక తరలించే వాహనాలు నియంత్రించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఏదైతే మేడారం జాతర దృష్ట్యా ఇసుక లారీల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆమె ముందస్తుగానే దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. వచ్చే నెల నుంచి ప్రపంచంలో అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారక్క మేడారం జాతర ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి కూడా మేడారం మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి సీతక్క ఇవాళ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. వరంగల్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇసుక క్వారీల నుంచి కూడా ఈ లారీలు పోతా ఉండు రాకపోకలతో అంతరాయం రోడ్డుకు అంతరాయం కలుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ అంతరాయం ద్వారా మొత్తానికి రోడ్లైతే గుంతలమయమై కూడా ఇవాళ ప్రమాదాలకు ఎక్కువ గురవుతున్న నేపథ్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ములుగు నుంచి కూడా ఏటు నాగారం మంగాపేట ఇటు భూపాలపల్లి ఏరియాలలో కూడా గుంతలమయమై రోడ్లైతే చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ దీనికి పూర్తిగా కారణం ఇసుక లారీల ద్వారానే కూడా ఆ రోడ్ అంతా కూడా నేషనల్ హైవే రోడ్ అంతా కూడా ఇవాళ గుంతలమయం కావడంతో కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఆ 22 అంటే మేడారం జాతరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి మొత్తానికైతే అక్కడికి రానున్న నేపథ్యం అంటే జాతరకైతే రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ములుగు జిల్లాకు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడికి ఇసుక లారీలను కూడా నియంత్రించి కూడా ఇసుక లారీలతో పాటు కూడా వాటిని నియంత్రించి కూడా మొత్తానికి కట్టుదిట్ట చర్యలు అయితే తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆదేశాలు అయితే మాత్రము మంత్రి సీతక్క ఐటీడీ అధికారులతో పాటు కూడా ఇక్కడ ములుగు జిల్లాకు సంబంధించిన అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనము ఇసుక లారీ అంటే ఇసుక లారీల వద్ద ప్రస్తుతానికి ఉన్నాము. ఇక్కడ ఇసుక లారీల రాకపోకలు అయితే ఈ మేడారం వరకు కూడా కొన్ని అంతరాయంగా మేడారం మహాజాతర అయిపోయేంత వరకు కూడా అంతరాయంగా కలుగుతుందని చెప్పి నేపథ్యంలో కూడా మంత్రి సీతక్క ప్రస్తుతానికైతే అధికారులకైతే మొత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేసి కూడా వీటిని నియంత్రించాలని చెప్పి కూడా అధికారులను జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మేడారం జాతరలోని కూడా పనులన్నీ అయితే చకచక జరగాలి. ఎవరైనా అలసత్యం వహించినట్టయితే అధికారులు ఇంటికే పంపించాల్సి వస్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ములుగు జిల్లాకు సంబంధించిన ఏటు నాగారం కావచ్చు, ఐటీడీ అధికారులు కావచ్చు, ఇక్కడ తాడువాయి సంబంధించిన రెవెన్యూ అధికారులు కావచ్చు, ప్రస్తుతానికైతే అక్కడ మేడారం సమ్మక్క సారక్క పనులైతే అంటే అక్కడ మేడారంలో పనులైతే జాతరకు సంబంధించిన 75 కోట్ల నిధుల వెచ్చించి కూడా ఆ పనులు నిర్మాణం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ పనుల నిమిత్తం కూడా మొత్తానికి అంటే సమ్మక్క సారక్క జాతర పనులన్నీ చకచక జరగాలి, మొత్తం త్వరలో పూర్తి చేయాలి. ఎవరైనా అలసత్వం వహిస్తే మాత్రం అధికారులను ఇంటికి పంపిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవి ఓవరాల్ గా సమ్మక్క సారలక్క మేడారం మహాజాతరకు సంబంధించి మాత్రమైతే ఇసుక క్వారీలతో పాటు కూడా ఇసుక లారీలను కూడా నియంత్రించాలని చెప్పి కూడా అధికారులే కావచ్చు, ఐటీడీ అధికారులే కావచ్చు, వరంగల్ జిల్లా అధికారులతో పాటు కూడా ములుగు జిల్లా కలెక్టర్లు